పీసీఓఎస్ వల్ల సంతానలేమి సమస్య ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? మొదటి కారణం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల అండాలు కూడా సరిగా విడుదలవ్వకపోవడం, బొత్తిగా విడుదలవ్వకపోవడం కూడా జరుగుతుంది. ఇది మెయిన్ కారణం. పీసీఓఎస్లో ఏంటంటే ఈ ఫాలికల్స్ ఎందులో అయితే అండాలు ఉంటాయో అవి అలానే ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉండిపోతాయి. సో అండాలు రిలీజ్ చేసే బదులు అవే స్టేజ్లో ఉండడం వల్ల సిస్ అంటారు వీటిని. దానివల్ల అండాలు విడుదల అవ్వకపోవడం, అందుకనే ప్రతి నెల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఈ పీసీఓఎస్ మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, తర్వాత ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఇన్సులిన్ ఉన్న వాళ్ళల్లో ఎండోమెట్రియం కూడా ఎఫెక్ట్ అవుతుంది, గర్భసంచి పొర. దీనివల్ల కూడా పిండం అతకడానికి కష్టం అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది పీసీఓఎస్ వాళ్ళలో. ఎక్కువ ఏఎంహెచ్ ఉండడము, ఎక్కువ ఎల్హెచ్ లెవెల్స్ ఉండడము, ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, దీనివల్ల ఫాలిక్యులర్ గ్రోత్ అవ్వకపోవడము, ఎగ్ క్వాలిటీ కూడా బాగుండకపోవడం అనేది జరుగుతుంది. సో ఓవులేషన్ అయినా, అండం విడుదల అయినా అండం మంచి క్వాలిటీ ఉండకపోవడం వల్ల, ఫలదీకరణం అవ్వకపోవడం వల్ల, ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. పీసీఓఎస్ మహిళల్లో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుందన్నాను కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, వాపు ఉండడం వల్ల ఓవులేషన్ ఫ్రీక్వెన్సీ అంటే అండం విడుదలయ్యే ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంటుంది.